బీహార్ రాజకీయాలు ఆయారాం గయారాం పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. ఇండియా కూటమిలో కీ రోల్ పోషిస్తారని నమ్మిన కాంగ్రెస్ మిత్రపక్షాలకు జేడీయూ అధినేత నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ వేశాడు. మహాఘట్ బంధన్ నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ సీఎం పదవికి ఉదయం రాజీనామా చేసి బీజేపీ మద్దతుతో సాయంత్రం మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలు కుటుంబ సభ్యులకు ఈడీ సమన్లు జారీ చేసి మరోసారి షాక్ ఇచ్చింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా హాట్ డిబేట్ నడుస్తోంది. దేశ రాజకీయాలు మొత్తం ఒక ఎత్తు అయితే బీహార్ రాజకీయాలు మరో ఎత్తు. అందులో బీహార్ సీఎం నితీష్ కుమార్ వైఖరి విచిత్రం. పదవి కోసం ఎంతకైనా తెగించేందుకు ముందుంటారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే నానుడికి నిర్వచనం ఆయన. ఎప్పుడు ఎవరికి మద్దతు ప్రకటిస్తాడో ఎప్పుడు గుడ్ బై చెప్తాడో తెలియని పరిస్థితి. అందుకే బీహార్లో ఎన్నిసార్లు కూటములు కూలబడిపోయినా సీఎంగా మాత్రం ఆయనే కొనసాగుతుంటారు. తాజాగా బీజేపీతో 6సారి జతకట్టిన నితీష్ కుమార్ ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలతో కూడిన మహాఘట్ బంధన్కు వీడ్కోలు పలికారు. దేశంలోనే 9వ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తొలి నేతగా రికార్డు సృష్టించారు. ఆయన సంగతి అటు ఉంచితే ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్లో లాలు కుటుంబానికి ఈడీ సమన్లు జారీ చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష అని ఆర్జేడీ ఆరోపిస్తుంది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో ఇండియన్ రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్ డి పోస్టుల్లో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు లాలు కుటుంబ సభ్యులకు ఏకే ఇన్ఫో సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అభ్యర్థులు భూములు ఇచ్చారని అభియోగాలున్నాయి. మహాఘట్ బంధన్ కూటమి కూలిపోవడంతో మరోసారి లాలు కుటుంబాన్ని లైన్లోకి తీసుకుంది ఈడీ. దేశాన్నే కుదిపేస్తున్న బీహార్ రాజకీయాలు రానున్న ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి మరి.